ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత స్థానిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు చివరి తేదీ కావడంతో నామినేషన్లు పెరిగిన పరిస్థితి. నామినేషన్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరింది. అయితే ప్రస్తుతం మనం గూడెం జీపీలో ఉన్నాం. అయితే ఎప్పుడు గూడెం జీపీలో సర్పంచ్ నామినేషన్ వేయడం ఉండదు. ఎప్పుడు కూడా ఇది ఏజెన్సీ కావడంతో ఇక్కడ సర్పంచ్ క్యాండిడేటే లేక దాదాపుగా సంవత్సరాలు గడుస్తుంది. మనం ప్రస్తుతం గూడెం జీపీలోనే ఉన్నాం. గూడెం ఈ జీపీ పరిధిలో 3 జీపీలకు సంబంధించిన నామినేషన్లు తీసుకున్న పరిస్థితి. నంబాల, కన్నెపల్లి, ఇటు గూడెంకు సంబంధించిన 3 జీపీల నామినేషన్లు తీసుకున్నారు. మనతో పాటు ఆర్ఓ గారు ఉన్నారు. ఒకసారి ఆర్ఓ గారితో మాట్లాడిద్దాం. అసలు ఇప్పుడు స్క్రూటినీ జరుగుతున్న అంశం చూపెడుతున్నాం. అంటే నామినేషన్లు తీసుకున్న తర్వాత ప్రపోజల్స్ ఎవరు, ఏ విధంగా ఉంది, అసలు ఓటర్ లిస్టులో పేరుందా లేదా, అసలు ఏం జరుగుతుందనే కోణంలో ప్రధానంగా టీచర్లు స్క్రూటినీ చేస్తారు. చేసిన అనంతరం ఆర్ఓ గారు చివరిగా దీన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దీంట్లో డిఫెక్ట్ ఏముంది ఏంటి అనే కోణంలో ముందుగానే దాన్ని ఐడెంటిఫై చేసి రెడీగా ఉంటారు. రేపు పొద్దున స్క్రూటినీ నడుస్తుంది. ఈ స్క్రూటినీలో ఎన్ని నామినేషన్లు వార్డు సభ్యులవి కానీ సర్పంచ్లవి కానీ ఎన్ని వార్డు సభ్యులు రిజెక్ట్ అయితే అనే కోణంలో ప్రధానంగా ఆలోచిస్తారు. ఆ తర్వాత క్యాండిడేట్ల సమక్షంలోనే ఏ లోపం ఉంది, ఒకవేళ రిజెక్ట్ చేస్తే దానికి గల రీజన్ ఏందన్నది నేరుగా ఆర్ఓ గారు చెప్తారు. మనతో పాటు ఆర్ఓ జవహర్ గారు ఉన్నారు. ఒకసారి జవహర్ సార్తో మాట్లాడిద్దాం. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన పరిస్థితి. ఈరోజు మొదటి విడత అంటే మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం ఉన్నాం. మనం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలి ఇటు గూడెం జీపీలో ఉన్నాం. అయితే దీంట్లో ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో 306 మొదటి విడత జీపీల్లో నామినేషన్ల స్వీకరణ, సర్పంచ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. 2686 మంది వార్డు సభ్యులు స్కాను వారికి సంబంధించిన ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు ఆర్ఓ ఉండు సార్తో మాట్లాడింది. సార్ ఏంటి సార్ ప్రక్రియ ఎట్లా కొనసాగింది ఏంటి? అంటే నమస్కారం అండి. నాకు గూడెం, కన్నెపల్లి, నంబాల ఈ 3 గ్రామ పంచాయతీలను మాకు ఇవ్వడం జరిగింది. మాకు 27 నుంచి 29 వరకు నామినేషన్ ప్రక్రియ జరిగింది. తర్వాత 30వ తేదీ నాడు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత 1 మరియు 2వ తేదీలలో వాళ్ళు ఏమైనా మన స్క్రూటినీలో ఏమైనా ఇదైతే వాళ్ళు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. కాబట్టి 1, 2 తేదీలలో వాళ్ళకి అప్పీల్కి వెళ్తారు. 3 తారీఖు నాడు విత్డ్రాల్స్ 3 తారీఖు నాడు 3 గంటల వరకు విత్డ్రాల్స్ ఇస్తున్నాము. 3 గంటల తర్వాత విత్డ్రాల్ తీసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ లిస్టు ఆ రోజు 5 గంటల లోపల మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇస్తామండి. ఇది తర్వాత క్యాండిడేట్ల ప్రక్రియ ఏ విధంగా ఉండవుతుంది ఏంటి? ఇక వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లలో గ్రామాలలో పోయి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు కదా, అట్లా అని చెప్పేసి మేము పోలింగ్ 11/12/2025 నాడు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల వరకు లంచ్ అయిపోయిన తర్వాత 2 నుంచి ఓటింగ్ లెక్కలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే నామినేషన్ ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి పిల్లల ఇప్పుడు ఈ రోజు నామినేషన్లు ఎన్ని వచ్చినాయి, ఈ లాస్ట్ రోజు కొంత నామినేషన్లు పెరిగినాయి అని చెప్తున్నారు, నిజమేనా? మొదటి రోజు అయితే మాకు ఒకటే సర్పంచ్ వచ్చిందండి, అది నంబాల ఒక లేడీ వచ్చారు. 2వ రోజు అయితే నిన్న 2, కన్నెపల్లి ఏమో 3, నంబాల 2 సర్పంచ్లు వచ్చారు. నిన్న 8 వార్డు మెంబర్స్ వచ్చాయి. నిన్న ఒకటేమో నంబాల వార్డు మెంబర్. ఈరోజు మాత్రం మిగతా అన్నీ అంటే దాదాపు 8 అంటే 22 వార్డు మెంబర్లు కన్నెపల్లి నుంచి వచ్చినాయి. 18 అంటే 17 వార్డు మెంబర్లు ఇవాళ నంబాల నుంచి వచ్చినాయండి. దాదాపు మొత్తం ఏంటంటే ఇప్పుడు కన్నెపల్లి నుంచి వార్డు మెంబర్లు 37 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. తర్వాత నంబాల 18 మంది వార్డు మెంబర్లు అండ్ 5 సర్పంచులు నామినేషన్ వేశారండి. ఇక 30వ తేదీ నాడు రేపు 30 అంటే రేపు స్క్రూటినీ ఉంది. కాబట్టి ఆ స్క్రూటినీలో మరి ఏం జరుగుతాయని మేము రేపు వెరిఫై చేసిన తర్వాత మీకు చెప్తాము. చెప్తారు సార్. అంటే ఓవరాల్గా నామినేషన్ ప్రక్రియ ఈ రోజుకు పూర్తయింది. మార్నింగ్ నుంచి 5 గంటల వరకు నామినేషన్లు తీసుకున్నారు. నామినేషన్ల అనంతరం రేపటి క్యాండిడేట్లకు ఒక ఆర్ఓగా మీరు ఏం సందేశం ఇస్తారు? అంటే వాళ్ళ నామినేషన్స్ ఏదైతే ఇచ్చిండ్రో ఆ నామినేషన్లో మేము రేపు స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఊర్లో పోయి వాళ్ళ
చూసుకుంటారు కదా. కాబట్టి మీరు ఇది మీ స్క్రూటినీ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే ఫామ్స్ మాకు సబ్మిషన్ చేసినారో ఆ సబ్మిషన్ ప్రకారం మేము స్క్రూటినీ చేసాం. దాంట్లో ఏమైనా ఏమి కరెక్ట్, మీరు ఇచ్చిన ఫామ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి మీరు మీ బలబలాలు మీరు మీ గ్రామంలో చూసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తామండి. అలాంటి థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే ఎన్నికల ప్రక్రియ మొదటి విడత స్థానిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈరోజు చివరిగా 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. నామినేషన్ల స్వీకరణ తర్వాత రిజిస్టర్ ఎంట్రీ కావచ్చు, దానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇదంతా కూడా ఆన్లైన్ చేస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇస్తారు. సమాచారం తర్వాత దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఉండబోతుంది. ఎవరు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగే విధంగా మేము ముందుంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మా వంతు సహకారం ఉంటుంది. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు చేసుకునే విధంగా ప్రయత్నించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ అనంతరం అంశం కూడా RO చెప్పిన పరిస్థితి. అనంతరం 11, 12 తేదీల్లో ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. 2 గంటల తర్వాత ఎన్నికలు 2 గంటల వరకు ఉంటుంది. 2 గంటల తర్వాత లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. అదే రోజు సర్పంచ్ సంబంధించిన రిజల్ట్ ఉండబోతుంది. ఇది మంచిర్యాల జిల్లాలో మొదటి విడతలో 306 సర్పంచులకు ఎన్నికలు మొదటి విడతలో కానున్నాయి. అనంతరం అటు వార్డు సభ్యులు 2680 వార్డు సభ్యులకు నామినేషన్లో స్వీకరణ తీసుకుంటారు. అనంతరం 12వ తేదీనే డిక్లేర్ చేస్తారని RO గారు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ కూడా 4 జిల్లాల్లో కలెక్టర్లు కూడా మొదటి విడతలో జరుగుతున్న ఎన్నికల అంశంలో చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్నారు. ఏ అంశం ఉన్నా ఏ విషయం ఉన్నా వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఇటు మంచిర్యాల జిల్లాలో చూసినట్టు కనుకైతే మంచిర్యాల జిల్లాలో కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ లైజరింగ్ కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితి. అటు ఆసిఫాబాద్లో వెంకటేష్ దోత్రే కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ అంశం అంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మల్లో రాజర్షి షా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఆదిలాబాద్లో రాజర్షి షా ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే నిర్మల్ ప్రాంతంలో, ఆదిలాబాద్ ప్రాంతంలో, ఆసిఫాబాద్ ప్రాంతంలో కొన్ని జీపీలు ఒకే ఒక నామినేషన్ పడ్డట్టు చెబుతున్నారు. ఆ ఒక్క నామినేషన్ రేపు డిక్లేర్ కానుంది. రేపు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో రేపు ఏ నామినేషన్లు ఎన్ని పడ్డాయి ఏంటి అనే కోణంలో చూస్తారు. రేపు ఎల్లుండి తన డిస్ప్లే చేసే అవకాశం ఉంటుంది. అనంతరం ఒకే జీపీ నుండి ఒకే నామినేషన్ వస్తే అతను సర్పంచ్గా డిక్లేర్ చేస్తారు. ఇదా RO గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడంతా పర్యవేక్షణ దశలో ఉందని చెప్పక తప్పదు. సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.